శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భాను తమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహము. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు ఒక రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు ప్రయాణిస్తున్నాడు, రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు
సూర్యుణ్ణి మొదలుకొని శనీశ్వరుడి వరకే రాస్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి. అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానము అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయము. వృశ్చిక రాశి వారికి రాహువు మూలకంగా, కేతువు రాశి మారడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో సంచరించడం మూలకంగా వృశ్చిక రాశి జాతకులకు అర్ధాష్టమ స్థానంలో సంచారం అవుతుంది. అర్ధాష్టమ స్థానంలో రాహు సంచారము ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాహువు మానసికమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అర్ధాష్టమ స్థానం మనకు సౌఖ్యము, ఆనందము, సంతృప్తిని ఇచ్చేటువంటి స్థానం లోపల రాహువు సంచరిస్తున్నాడు. ఆ స్థాన కారకత్వము, గ్రహం యొక్క కారకత్వాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ఈ సమయం లోపల, అంటే ఈ 1.5 year దాదాపుగా మీకు 1.5 సంవత్సరాలు ఈ కుంభరాశిలో ఉంటున్నాడు కనుక అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం మీ పైన ఉంది. కాబట్టి మీరు దీని నుండి బయటపడడానికి మీ వైపు నుంచి మీరు శక్తియుక్తులను ఉపయోగించాలి. అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. ఇంటి వాతావరణము ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి చర్చలు, భార్యా పిల్లలతో గొడవలు, కుటుంబ పెద్దల యొక్క సూచనలను మీరు పాటించకపోవడము, విద్యార్థులు చదువు లోపల శ్రద్ధ చూపాలి. ఏదో మనం బ్లైండ్గా చూచాయిగా చదివినట్టయితే మనకు ఫలితం రాదు. శ్రద్ధ పెట్టి భక్తితో ఏకాగ్రతతో మనం చేయాలి. అప్పుడు మీకు తప్పకుండా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి విషయం లోపల కూడాను తొందరపాటు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. అంటే తొందరగా రియాక్ట్ అయ్యి మీరు దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు, ఆచరణలో పెడతారు. తొందరగా రియాక్ట్ కావడము కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇస్తుంది, కానీ అన్నిసార్లు కూడాను అది అంత మంచిది కాదు. కనుక కూలంకషంగా ఆలోచించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాహువు ప్రతిబంధకం. మనము నిర్ణయాలు తీసుకోవడంలో మనను ఇబ్బంది గురి చేస్తాడు. ఇబ్బందులకు మన మనస్తత్వాన్ని అలా బిల్డప్ చేస్తాడు. అంటే సందిగ్ధ స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కొంత ఆలోచించినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆది వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఇంటి వాతావరణం మూలకంగా మీరు అస్తమానం అవే విషయాలను ఆలోచించడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు మూలకంగా కొంత మనకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాధులు అంటే స్కిన్ ఎలర్జీస్,
డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, నేత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, దృష్టి దోషాలు ఇలాంటివి మనకు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే అందరికీ కలుగుతుందా అని అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను అనుసంధానం చేసుకొని చూసినట్టయితే రాహువు యొక్క అనుకూలత ప్రతికూలత అనేది మనం ఇదమిద్దంగా నిర్ణయించడానికి వీలవుతుంది. కనుక గోచార రీత్యా అర్ధాష్టమ స్థానం ప్రతికూలం గనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. భయానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి, భయభ్రాంతులు. ఇక ఇదే సమయంలో అంటే 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరించడము కొంత ప్రతికూలతనే అయినప్పటికీ కొంతవరకు మనకు చేసేటువంటి వృత్తి పైన ప్రభావం చూపిస్తాడు. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలను, హైఎఫ్స్తో అధికారులతో కొంత గ్యాప్ ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అన్సర్టనిటీని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఈ అన్సర్టనిటీ అనేది లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని కోణాలలో ఆలోచించినప్పటికీ ఏదో ఒక నిర్ణయానికి మనం ఎరైవ్ కావాలి. నిర్ణయం అయితే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయం తీసుకోకుండా ఆసలేటింగ్ పొజిషన్లో మనం ఉన్నట్టయితే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ కేతువు అలాంటి స్థితిని మనకిస్తాడు. కాబట్టి పనులు చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అనేటువంటిది సంభవించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడాను మనకు ఎదురవుతాయి. వాటిని మీరు అధిగమించడానికి ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక రకంగా కొన్ని విషయాలలో పాజిటివ్ కూడాను కేతువు మూలకంగా కలుగుతుంది. మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన మీ లోపల బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సంతృప్తికరమైనటువంటి విషయం. ఏంటంటే నలుగురికి సహాయం చేయాలి, మంచి పనులు చేయాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి, బంధువులకు మనము తోచిన లెవెల్లో మనం సహాయం చేయాలి. ఇలాంటి వాటిపైన మనస్సు నిలిపే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు కూడాను మీకు సంభవించే అవకాశాలు ఈ కేతు మూలకంగా బాగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సౌఖ్యంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఈ కేతు మూలకంగా కలుగుతాయి. అయితే అదర్ సైడ్ రాహువు మీకు అర్ధాష్టమంలో ఉన్నాడు. రాహు మూలకంగా కలిగే ఇబ్బందులు ఉన్నాయి. కేతు మూలకంగా కొన్ని విషయాలను రెక్టిఫై చేస్తాడు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే రాహు కేతువుల మూలకంగా రాహువు అర్ధాష్టమ స్థానము, కేతువు దశమ స్థానము, ఈ రెండు కూడాను గోచార రీత్యా ప్రతికూలమే గనక రాహు కేతువుల మూలకంగా మనకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయం లోపల దీన్ని అధిగమించడానికి, ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి ప్రభావం నుండి విముక్తులు కావడానికి మీరేం చేయాలి? ఒకటే ఒక మార్గం మన చేతిలో ఉన్నటువంటిది. మనము శ్రద్ధతో ఎఫర్ట్స్ పెట్టి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్కిల్స్ను ప్రదర్శించి, మన నైపుణ్యాన్ని ప్రదర్శించి పనులను మనం చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది
భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒక రోజు 2 రోజులలో ఏది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనము నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము
దూరం అవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది.